అండి అంజగిరి అంటారు ఈ బ్రిడ్జి అవతల. ఇటు వచ్చి స్ట్రైట్కి వెళ్తే సోహన్ బాబు గారు ఈ బ్రిడ్జి దిగేసి ఆ రోడ్లో వెళ్తే సోహన్ బాబు గారి ఇల్లు వెనకాల మా ఇల్లు వస్తుంది. అక్కడ ఆవులు ఉండేయండి ఇదివరకు. ఆవుల్ని ఇళ్ళ దగ్గర ఉండకూడదని పంపించేస్తే వీళ్ళు కాలువలో పెట్టుకుని పాలు పిండి ఇళ్ళమ్మకి తీసుకొచ్చి అమ్ముతారండి. జున్ను పాలు కూడా తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి ఒక ఆవు దూడ ఉన్నారు. ఇక్కడికి వచ్చి నేను రోజు కాసేపు నుంచి ఉంటాను అండి. ఇక్కడికి వస్తే ఏదో పల్లెటూరులో ఉన్నట్టు హాయిగా బాగుంటుందండి. కాలువ, ఆవులు ఇవన్నీ ఇవి చూస్తుంటా అండి హాయిగా రిలాక్స్గా ఉంటుందండి. ఏంటో ఈ మామూలు ఇప్పుడన్నీ మా ఇళ్ళేపు వస్తాయి రోజు. అందరూ కూరగాయ తోళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు అన్నీ వేస్తాం. ఈ రోడ్డు డైరెక్ట్గా రోడ్డు వెళ్తే మా రోడ్డు వస్తుంది. ఈరోజు మా ఇళ్ళ దగ్గర తిరుగుతాయి పాలు. కానీ పాలు పిండే టైంకి ఇక్కడికి వచ్చేస్తాయండి. అది పిల్లలు ఉన్నాయి కదా వాటికి దూడల కోసం కరెక్ట్గా 4 గంటలకి చేరుకుంటాయండి. ఈ పాలు పిండేశాక అబ్బాయి మళ్ళీ వదిలేస్తాడు దూడలను కట్టేసి. అది మళ్ళీ మా ఇళ్ళేపు వచ్చేస్తాయి. నైట్ అంతా తిరుగుతాయి, మళ్ళీ పొద్దున్నే ఇక్కడ చేరుకుంటాయి. ఇవ్వండి ఇదేదో తాజ్ హోటల్ అంటండి కడుతున్నారు మాకు మా ఇళ్ళ దగ్గర అండి. తాజ్ హోటల్ అంటే ఇక్కడ పళనియప్ప థియేటర్ అయిన సినిమా హాల్ ఉండేది. మేము నడిచి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఎంత సినిమా హాళ్ళు, అపార్ట్మెంట్లు చాలా పెద్ద ఏరియా అయిపోయిందండి.